అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెద్ద ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మన అందరికి తెలుసు ఒక్క క్రికెట్ గ్లిమ్స్ తోటే పెద్ద సినిమాని అయితే ఒక హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్ అయితే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో మనకు తెలియజేస్తున్నాయి. అందులో కొన్ని డైలాగ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క డైలాగ్ అయితే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో మనకు తెలియజేస్తున్నాయి. నిజంగా చాలా రోజు తర్వాత వస్తున్నటువంటి 'రామ్ చరణ్' సినిమా మీదనైతే యావత్ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా వ్యాప్తంగానైతే విపరీతమైన హైప్ ఉంది. ముఖ్యంగా పెద్దికి సంబంధించినటువంటి ఆ క్రికెట్ గ్లిమ్స్ అయితే ఇప్పటికీ అదరగొడుతుంది. పెద్ది సినిమాకి సంబంధించి వచ్చినటువంటి ప్రతి సాంగ్ అయితే ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఇక్కడ చూసినా 'చకిరి చకిరి' దగ్గర నుంచి ప్రతి ఒక్క సాంగ్ ఎక్కడ చూసినా మనకు వినబడుతూనే ఉంటుంది. సో పెద్ది సినిమాకి సంబంధించినటువంటి డైలాగుల విషయానికి వస్తే అందులో ఒక డైలాగ్ చెప్తుండు రామ్ చరణ్, ఆటే నా పొగరు అని చెప్పేసి ఆయన చెప్పిన డైలాగ్ తోటి ట్రైలర్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే గూస్ బంప్స్ ఉంది. అదే విధంగా ఈ ట్రైలర్ మధ్యలో ఒక కన్నీళ్లు పెట్టే విధంగా ఒక ఎమోషనల్తో కూడినటువంటి ఆటకు సంబంధించినటువంటి ఒక డైలాగ్ వదిలిండు. నిజంగా ఆ డైలాగ్ అయితే గూస్ బంప్స్ ఉంది. మీరు అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను సారు అని చెప్పేసి రామ్ చరణ్ చెప్పినటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో, అంటే ఆయన ఎంత బాగా ఆడిండని చెప్పేసి ప్రేక్షకులు అక్కడ అనుకుంటారు, కానీ నేను ఆడలేదు సారు, పోరాడాను. అంటే ఎవరి కోసం ఆయన పోరాడిండు? ఆయన ఊరి కోసమా, ఆయన ఆట కోసమా, ఇంకా దేనికోసం ఆయన పోరాడిండు? కన్నీళ్లు పెట్టించే విధంగా ఒక ఎమోషనల్గా ఈ డైలాగ్ని అయితే వాళ్ళు రాయడం జరిగింది. ఈ డైలాగ్ వింటే మనకు అర్థమైపోతుంది, నేను ఆడాను అనుకుంటున్నారు సారు, కానీ నేను పోరాడాను. అంటే ఈ సినిమా ఒక ఖచ్చితంగా ఆటతో పాటు వాళ్ళ ఊరి కోసమో లేకపోతే ఇంకొక దేనికోసమో అయితే రామ్ చరణ్ గారు తీవ్రంగా పోరాటం చేసే విధంగా ఈ సన్నివేశాన్ని క్రియేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ట్రైలర్ స్టార్టింగ్లో పెద్ద ఏరియాలో ఏమన్నా దేవుడి పేరా ఎవరిని అన్నా కూడా దేవుడిలాగా చెప్తున్నారు. అంటే అక్కడ స్టార్టింగే క్రికెట్లో నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది, అదేవిధంగా రన్నింగ్లో నా ఫేవరెట్ రన్నర్ పెద్ది, అదేవిధంగా రెజ్లింగ్లో నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది, ఎవరిని అడిగినా కూడా పెద్ది అని చెప్తున్నారు. పెద్ది అంటే ఏమైనా దేవుడి పేరా అని చెప్పేసి ఆ ట్రైలర్లో వచ్చినటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆట మీద రామ్ చరణ్కి ఉన్నటువంటి పట్టును, అదేవిధంగా ఆట పట్ల రామ్ చరణ్ కనబరిచిన ప్రతిభ, ఒక ఆటగాళ్లకు అందరికీ ఒక ఎంకరేజ్ చేసే విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ పరంగా ఆటలు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అతుకిడే విధంగా ఉంటాయి. క్రికెట్కి దేశంలో ఉన్న క్రేజ్ మనందరూ తెలుసు. అలాంటి ఆటగాళ్ళని ఏ విధంగా ఆరాధిస్తాం, వాళ్ళ ప్రతిభను తెలియజేసే విధంగా ఈ సన్నివేశాలు తీసినట్టుగా రామ్ చరణ్ ఆ స్పోర్ట్స్ మ్యాన్ గెటప్లో అదరగొట్టినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇంకో పర్సన్ చెప్తాడు, గుళ్ళో దేవుడు కాదు సారు, గ్రౌండ్లో దేవుడు సారు అంటాడు. అంటే ఒక ఆటగాడు గ్రౌండ్లో ఏ విధంగా ఉంటారో తన ఆటతోటి ఏ విధమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు, అసలు ఆట ఆయన ప్రతిభకి బయట ప్రేక్షకులు ఏమనుకుంటారు అనే విధంగా గుళ్ళో దేవుడు కాస్తారు, గ్రౌండ్లో దేవుడు సారు అని చెప్పేసి ఆ డైలాగ్ పెట్టిండు. అంటే ఒక ఆటగాని దేవుడు లెక్క కొలుస్తారు అనడానికి ఈ డైలాగ్ మనకు అర్థమైపోతుంది. దాంతో పాటు విలన్ ఒక డైలాగ్ చెప్తాడు, వాడికి ఆట ఆడడం మాత్రమే తెలుసు, మనకు ఆట ఆడించడం తెలుసు అంటాడు. అంటే రామ్ చరణ్కి ఆట మీద ఎలాంటి మక్కువ ఉంటుందో ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్కి ఆట మీద ఎలాంటి మక్కువ ఉంటుందో, ఆట మీద ప్రేమ ఉన్నోడు ఆటని ఏ విధంగా ప్రేమిస్తాడు, ఆ ఆటని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనేది విలన్ మనకు ఆడించడం కూడా తెలుసు. అంటే రామ్ చరణ్ యొక్క లోపాలని, లేదంటే రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఏవైతే మైనస్ ఉంటాయో వాటిని పట్టుకొని ప్రతి సినిమాలో లాగే విలన్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీనో లేకపోతే ఇంకా ఊరునో ఇంకా ప్రజలనో ఎవరినో లాగి ఎవరైతే ప్రతిభ ఉంటుందో, హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరోని కట్టడి చేయడానికి ప్రతి సినిమాలో విలన్లు ఏ విధంగా వాళ్ళ తెలివితేటని ప్రదర్శిస్తారో మన అందరూ తెలుసు. అదేవిధంగా రామ్ చరణ్ విషయానికి వస్తే విలన్ చెప్పిన డైలాగ్ బట్టి మనకు అర్థమవుతుంది, వాడికి ఆట ఆడడం తెలుసు, మనకు ఆడించడం తెలుసు అనే విధంగా ఈ డైలాగ్ని రాశారు. మొత్తానికి పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ప్రతి డైలాగు ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో తెలియజేస్తుంది. నిజంగా ప్రతి డైలాగు అదిరిపోయే విధంగానే ఉంది. నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం రికార్డులన్నీ బద్దలైపోయే విధంగా ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ పెద్ద సినిమాకి సంబంధించి మొదట్లో వచ్చిన గ్లిమ్స్, క్రికెట్ గ్లిమ్స్ తోటే రామ్ చరణ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా మీద హైన్ అయితే క్రియేట్ చేసిండు. దానికి తగ్గట్టు ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దాం అనే విధంగానైతే ఉంది. నిజంగా ప్రతి డైలాగు సినిమాకి సంబంధించిన కథను, అదేవిధంగా పెద్ద క్యారెక్టర్ సంబంధించినటువంటి ప్రతిభను, అదేవిధంగా విలన్స్ పెద్ద యొక్క ప్రతిభను ఓర్చుకోలేక పెద్దిని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, అదేవిధంగా ఆ ఊరికి, అదేవిధంగా రామ్ చరణ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ బంధాలు, రిలేషన్స్, విలేజ్కి సంబంధించిన రిలేషన్స్ ఉంటాయో అన్నిటినీ
రామ్ చరణ్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనే విధంగా ఆడికి ఆడడం తెలుసు, మనకు ఆడించడం తెలుసు అనే డైలాగ్ పెట్టింది. నిజంగా చెప్పాలంటే బుచ్చిబాబు ఉప్పెన సినిమా తర్వాత అదిరిపోయే స్క్రీన్ ప్లేతో పాటు అదిరిపోయే కథతోటి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కట్టి పడేసే విధంగా ఆయన ముందు నుంచి ఎంత సున్నితంగా ఉంటాడో మన అందరూ తెలుసు. బుచ్చిబాబు 2 చేతులు కట్టుకొని అసలు ఆయన వినయం చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. నిజంగా ఒక విజయం సాధించేవాడు వినయంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఆ వినయంగా ఉన్నవాడికి విజయం వస్తే ఏ విధంగా ఉంటుందో పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత మన అందరికీ అర్థమైతే. నిజంగా పెద్ద సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే గూస్ బంప్స్ ఉంది. మీకు అందులో ఏ డైలాగ్ నచ్చింది, మీకు ట్రైలర్ ఏ విధంగా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.